ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి రైస్లోకి, చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకుని సర్వ్ చేసుకుంటే గ్రేవీగా ఉంటుంది కూడా కర్రీ. చిక్కుడుకాయ పీచు పదార్థం కనుక మనకి హెల్దీ కూడా, అరుగుదల కూడా బాగుంటుంది. దానికి మనం ముందుగా 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల ఆయిల్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు దాంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనకి ఫస్ట్ ఉల్లిపాయలు నూనెలో వేసేసాక కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, త్వరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు కూడా. మనకి ఇది చిన్న చిట్కా అంతే. ఏ కర్రీ కన్నా సరే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలనుకుంటే మనం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగే లోపల మనం చిక్కుడుకాయలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ దాంట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుని మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుని దాన్ని పిక్కలతో ఉన్నాయన్నమాట. చిక్కుడుకాయలు బాగున్నాయి. ఇవన్నీ వేసేసుకుని దాంట్లో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లోనే కారం, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకుని మగ్గి లోపల మనం టమాటా ప్యూరిటీని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకు చాలా బాగుంటుంది కర్రీ ఇలా వండుకుంటే. మనం కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు, త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో వండాను. ఇంకో 1/2 కేజీ టమాటాలు, 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసుకుని ఇలాగా పేస్ట్ కింద దాంట్లో వేసుకోవాలన్నమాట. టమాటా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడకనంత సరిపడ్డ వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మనకి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్నందుకు టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి అది చాలా బాగుంటుంది, చపాతీ